నమస్కారం సుఖీభవకు స్వాగతం। ఈ రోజు సుఖీభవలో పొత్తు కడుపులో భరించలేనంత నొప్పి ఎందుకు, పాము కాటుకు ప్రథమ చికిత్స ఏంటి, భయాల్ని పోగొట్టే చికిత్సలివే, మోకాళ్ళ నొప్పుల్ని మాయం చేసే చికిత్సలివే, ఇంకా హెల్త్ టిప్। నెలసరి రోజుల్లో కడుపు నొప్పితో బాధపడటం మనలో చాలా మందికి అనుభవమే। అయితే నెలసరితో నిమిత్తం లేకుండా తరచూ పొత్తు కడుపులో నొప్పి వేధిస్తుంటే, అది కూడా భరించలేనంతగా ఆత్మహత్య చేసుకుందామా అన్నంతగా బాధిస్తుంటే, అలాంటి నొప్పి వెనుక ఖచ్చితంగా ఎండోమెట్రియాసిస్ కారణంగా ఉండే అవకాశం ఉంటుంది। తీవ్రమైన నొప్పితో మహిళల్ని చిత్రవద చేసే ఎండోమెట్రియాసిస్కు చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం। ఎండోమెట్రియం పొర ఇది స్త్రీ గర్భాశయం లోపల ఉండే ఒక అద్భుత నిర్మాణం। నెల నెల హార్మోన్ల ప్రేరణకు స్పందిస్తూ గర్భాశయం గోడలకు ఆనుకుని ఈ పొర మందంగా పెరుగుతుంది। ఒకవేళ మహిళ గర్భం ధరిస్తే చిన్ని నలుసుకు స్వాగతం పలికేందుకు, అది గర్భంలో కుదురుకునేందుకు సిద్ధమయ్యే చక్కటి పాన్పు ఇది। ఒకవేళ మహిళ గర్భం ధరించకపోతే ఇది విడిబడి ఋతుస్రావం రూపంలో బయటకు వచ్చేస్తుంది। ఋతుక్రమంలో భాగంగా మళ్ళీ ఈ పొర పెరగటం ఆరంభమవుతుంది। స్త్రీ శరీరంలో ఇది నెల నెల నిరంతరాయంగా జరుగుతుండే సహజ సిద్ధమైన ప్రక్రియ। కానీ కొందరు స్త్రీలలో ఈ ఎండోమెట్రియం పొర గర్భాశయం లోపలే కాదు, దాని బయట కూడా పొత్తి కడుపులో అక్కడక్కడ ఇతరత్రా చోట్ల పెరుగుతూ నొప్పితో పాటు తీవ్ర సమస్యలు తెచ్చిపెడుతుంది। దీని పేరే ఎండోమెట్రియోసిస్। మన యూట్రస్ కి సంబంధించినది ఇన్నర్ లైనింగ్ ని ఎండోమెట్రియం అంటాము। ఇది ఒకవేళ ఈ సెల్స్ మనకి యూట్రస్ లో లోపల లేకుండా ఒక్కొక్కసారి మనకి ఓవరీస్ మీద ఉండటము, లోపల అబ్డోమెన్ లో ఉండటము, అండ్ రేర్లీ ఒక్కొక్కసారి లంగ్ లో ఉండటము జరుగుతూ ఉంటుంది। సో ఈ ఎండోమెట్రియం అనేది మన ఫీమేల్ హార్మోన్స్ కి ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఆ ఫీమేల్ హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల అది యాక్టివేట్ అవ్వటం జరుగుతూ ఉంటుంది। సో ఎవ్రీ మంత్ ఎండోమెట్రియల్ లైనింగ్ మనకి ఇంక్రీజ్ అవుతూ పీరియడ్స్ వచ్చినప్పుడు అది షెడ్ అవుట్ అయిపోతూ ఉంటుంది। సో ఇలాంటి ఎండోమెట్రియల్ సెల్స్ మనకి యూట్రస్లో కాకుండా బయట కనపడ్డప్పుడు అవి ఆ సెల్స్ యాక్టివేట్ అయ్యి అక్కడ కూడా మనకి చెడు రక్తం అనేది అక్కడ కలెక్ట్ అయ్యి ఎండోమెట్రియోసిస్ అనేది ఫామ్ అవుతుంది। కొంతమందికి మనము జెనెటిక్ పరంగా చూస్తూ ఉంటాము, కొన్ని ఫ్యామిలీస్లో రన్ అవుతుంది, బట్ డయాబెటీస్ లాగా ఇంత ఖచ్చితమైన పర్సంటేజ్లో వస్తుందనేది అనేది ఏమీ లేదు। సో బేసికలీ ఎండోమెట్రియోసిస్కి గల కారణాలు ఇంకా ఖచ్చితమైన రీజన్స్ ఇంకా కనిపెట్టలేదండి। ఎండోమెట్రియోసిస్ జనరల్లీ సిమ్టమ్స్ అనేది సైక్లికల్గా పెయిన్ఫుల్ పీరియడ్స్ రావటము, అండ్ పీరియడ్స్ అప్పుడు డిస్కంఫర్ట్, అబ్డోమెన్లో డిస్కంఫర్ట్ రావటము, అండ్ కడుపులో కొద్దిగా వికారంగా ఉండటము, గ్యాస్ ప్రాబ్లం రావటము, ఆర్ మోషన్లో ప్రాబ్లం రావటము, ఇలాంటివి చూస్తూ ఉంటాము। అండ్ స్పెషల్లీ అది సైక్లికల్గా వస్తుంది, అంటే పీరియడ్ టైంలో ఎక్కువ అవ్వటం, మళ్ళీ పీరియడ్ తగ్గగానే 2-3 రోజులకి అది తగ్గటం చూస్తూ ఉంటాము। అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల చాలా సెక్స్లో చాలా పెయిన్ఫుల్గా ఉండటము, అండ్ వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండే అవకాశాలు ఉంటాయి। ఒక్కొక్కసారి వాళ్ళకి అవి పెద్ద సిస్ట్లు ఫామ్ అయిపోయి ఆ సిస్ట్ల వల్ల వాళ్ళకి పీరియడ్ ఇష్యూస్ కూడా ఇంకా ఎక్కువ కావటము, అవన్నీ చూస్తూ ఉంటాము। గర్భాశయం లోపలే ఉండాల్సిన ఎండోమెట్రియం పొర దాని వెలుపలకు ఎందుకు వస్తుందో, ఇతరత్రా అవయవాలపై ఎందుకు అతుక్కుని ఉంటుందో ఖచ్చితంగా తెలియదు। బహిష్టు సమయంలో వెలువడే స్రావం ఫెలోపియన్ ట్యూబుల ద్వారా కొంత వెనక్కి వెళ్ళి పొత్తి కడుపులో చేరొచ్చు। ఇలా వెనక్కి వెళ్ళటానికి గర్భాశయంలో నిర్మాణ లోపాల నుంచి అవరోధాల వరకు ఎన్నో అంశాలు కారణం కావచ్చు। కారణాలు ఏవైనా అంతిమంగా ఈ పొర గర్భాశయంలోనే కాకుండా పొత్తి కడుపులో ఎక్కడ అతుక్కుని ఉన్నా అక్కడే నెల నెల శరీరంలోని స్త్రీ హార్మోన్లతో ప్రేరణ పొందుతూ ఉంటుంది। ఫలితంగా దీని నుంచి అక్కడే రక్తస్రావం అవుతూ భరించలేనంతగా నొప్పిని తెచ్చిపెడుతూ ఉంటుంది। ఈ సమస్య వంశపారంపర్యంగా కుటుంబంలో ఒకరికి ఉంటే ఇతరులకు ఉండే అవకాశం ఎక్కువ। బేసికలీ ఎండోమెట్రియోసిస్ టెస్ట్ చేయటానికి మనకి క్లినికల్ ఎగ్జామినేషన్ ఫస్ట్ ఇంపార్టెంట్। మనం ఎగ్జామిన్ చేసినప్పుడు ఒక్కొక్కసారి గడ్డల్లాగా తెలియచ్చు, ఒక్కొక్కసారి నాడ్యూల్స్ అంటాము, నాడ్యూల్స్ లాగా కనపడవచ్చు, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది మనకి అల్ట్రాసౌండ్ స్కాన్లో తెలిసిపోతూ ఉంటుంది।
ట్రాన్స్వెజనల్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు మనకి క్లియర్గా ఎండోమెట్రియోసిస్ తెలుస్తుంది. ఒక్కొక్కసారి డీప్ ఇన్ఫిల్ట్రేటింగ్ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాత్రం మనము ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయబడుతుంది ఒక్కొక్కసారి కన్ఫర్మేషన్ కోసం. ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉంది, ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లం ఉంది అంటే ఎండోమెట్రియోటిక్ సిస్ట్లు ఉన్నాయా లేదా చూస్తాము. ఎండోమెట్రియోటిక్ సిస్ట్లు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి 4 సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఫస్ట్ సర్జికల్గా అది తీసేసి అప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది. అదే విధంగా చిన్నగా ఎండోమెట్రియోటిక్ చిన్న సిస్ట్లు ఉన్నప్పుడు మనము మెడికల్ ట్రీట్మెంట్తో దానికి ట్రీట్మెంట్ ఇచ్చి దెన్ ప్రెగ్నెన్సీకి కూడా మనము ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. ఒకవేళ పిల్లలు అయిపోయాక ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఉంది అని అన్నప్పుడు పేషెంట్కి పెయిన్ ఎక్కువగా ప్రాబ్లం ఉన్నది అని అన్నప్పుడు హార్మోనల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వల్ల కూడా ఈ పెయిన్ను ఆ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ పెరగకుండా కూడా చూడొచ్చు. సో దీనికి రకరకాలుగా హార్మోనల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అండ్ ఒక్కొక్కసారి అవసరం పడితే ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ లేటెస్ట్గా మనకి జిఎన్ఆర్హెచ్ ట్యాబ్లెట్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట. అంటే అది కూడా హార్మోనల్ ట్యాబ్లెటే. సో ఓవేరియన్ సప్రెషన్ ట్రీట్మెంట్ అన్నమాట. బేసికలీ ఎండోమెట్రియోసిస్కి ట్రీట్మెంట్ అంటూ మనము హార్మోనల్ సప్రెషన్ ఇవ్వాలి. ఎండోమెట్రియోసిస్తో సమస్య ఉన్నప్పుడు నెలసరిలో నొప్పితో పాటు సంభోగంలో నొప్పి, గర్భం ధరించలేకపోవటం, మూత్ర విసర్జనలో సమస్యలు, మల విసర్జన చేయలేకపోవటం, పొత్తి కడుపులో రోజుల తరబడి దీర్ఘకాలిక నొప్పి వేధించటం మొదలైన సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఎండోమెట్రియోసిస్ను ముందుగానే గుర్తించి పరిస్థితి ముదరకుండా ఇటువంటి తీవ్ర సమస్యలు తలెత్తకుండా చూసుకోవటం అవసరం. ఎండోమెట్రియోసిస్ అని అనుమానంగా ఉన్నప్పుడు లాప్రోస్కోపీ విధానంలో పొట్టలోకి కెమెరా గొట్టాన్ని పంపి లోపల అవయవాలను టీవీ తెరపై క్షుణ్ణంగా పరిశీలించటం ద్వారా సమస్యను ఖచ్చితంగా నిర్ధారించవచ్చు. సైక్లికల్గా ఏదైనా డిస్కంఫర్ట్ ఉంది అని అంటే ఒకసారి అది ఎండోమెట్రియోసిస్ అయ్యి ఉండవచ్చు. కాబట్టి ఒకసారి ఆబ్స్టెట్రిషియన్ని గైనకాలజిస్ట్ని కలిసి ఎగ్జామిన్ చేసుకొని ఎండోమెట్రియోసిస్ ఉందా లేదా దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడం ఎంతైనా అవసరం. అండ్ ఒకసారి ఎండోమెట్రియోసిస్ రిలేటెడ్ సర్జరీ అయినప్పుడు ఎప్పుడైనా మనం సర్జరీ చేసినప్పుడు అలాంటి వాళ్ళకి ఓవేరియన్ రిజర్వ్ తగ్గే అవకాశం ఉంటుంది. సో రిపీటెడ్గా సర్జరీస్ చేయకుండా మనం అది కాపాడుకోవాలి. ఎప్పుడైనా సిస్ట్లు ఒక్కొక్కసారి మాకు పేషెంట్లు వస్తూ ఉంటారు, ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఎప్పుడో ఒకసారి 2 years బ్యాక్ ఆర్ 3 years బ్యాక్ అయినట్టుగా. సో ఆ సిస్ట్ తర్వాత కూడా వీళ్ళకి మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్స్ ఆల్మోస్ట్ 60% ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళకి రికరెన్స్ రాకుండా ఉండటానికి సర్జరీ అయిన తర్వాత కూడా మెడికల్ ట్రీట్మెంట్ ఎంతైనా అవసరమో ఆ అవేర్నెస్ ఉండాలి. లేకపోతే మళ్ళీ ఆ సిస్ట్ రికర్ అవ్వటం, ఒక్కొక్కసారి ఆ సిస్ట్ పెద్దగా ఉంటే మళ్ళీ రీసర్జరీ చేయటము, వీటిల్లో ఏమవుతుందంటే మనకి ఓవేరియన్ రిజర్వ్ చాలా తగ్గిపోతుంది. ఈవెన్ ఫర్టిలిటీ ఇష్యూ ఉన్న వాళ్ళకి కూడా ఒక్కసారి సర్జికల్ ట్రీట్మెంట్ అవసరం పడ్డ వాళ్ళకి ఇమ్మీడియట్గా వి కౌన్సిల్ దెమ్, వాళ్ళకి చెప్తామన్నమాట, తప్పకుండా ఇమ్మీడియట్గా మీరు మెడికల్ ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ ప్రెగ్నెన్సీకి రిలేటెడ్ ట్రీట్మెంట్ క్విక్గా తీసుకుంటే సక్సెస్ రేట్ కూడా బెటర్గా ఉంటుందని చెప్తాం. ఎండోమెట్రియోసిస్ తెచ్చిపెట్టే సమస్యలు ఎంత బాధాకరంగా ఉంటాయో చికిత్స కూడా అంత కష్టమని చెప్పక తప్పదు. ప్రధానంగా ఎండోమెట్రియం ముక్కలు ఎక్కడ అతుక్కుని ఉన్నా నెల నెల హార్మోన్ల ప్రేరణతో అవి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటప్పుడు ప్రధానంగా గర్భనిరోధక మాత్రలు, జిఎన్ఆర్హెచ్ వంటి హార్మోన్లను ఇవ్వటం ద్వారా చికిత్స చేస్తారు. మందులతో కూడా ఫలితం లేనప్పుడు ఆపరేషన్ చేసి లాప్రోస్కోపీ ద్వారా చూస్తూ పొత్తి కడుపులో ఎండోమెట్రియం ముక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ తొలగిస్తారు. పిల్లలు పుట్టిన వారికి చివరి అస్త్రంగా గర్భసంచిని సైతం తొలగిస్తూ ఉంటారు. అయితే పరిస్థితి ఇంతవరకు వెళ్లకుండా ఎండోమెట్రియోసిస్ను ముందుగానే గుర్తించి తగిన చికిత్స తీసుకోవటం మేలు. నేలపై చిత్తడి వాతావరణం ఉన్నప్పుడు విషసర్పాలు ఎక్కువగా బయటకు వస్తుంటాయి. ముఖ్యంగా పంట పొలాల్లో ఎక్కువగా తిరిగే రైతులకు పాము కాట్ల బెడద ఎక్కువగా ఉంటుంది. పాము కాటు వేసినప్పుడు మనలో చాలా మంది తీవ్రమైన భయాందోళనలతో షాక్కి గురవుతుంటారు. వెంటనే ఏం చేయాలో తోచదు. కంగారు పడుతూ కాలహరణం చేస్తుంటారు. దీంతో శరీరం అంతా విషం పాకిపోయి చివరికి ప్రాణాపాయ పరిస్థితి ఎదురవుతుంటుంది. ఈ నేపథ్యంలో పాము కాటు వేసినప్పుడు ప్రథమ చికిత్సగా ఏం చేయాలో, ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాటు వేసింది విషసర్పం కాకపోయినా ధైర్యాన్ని కోల్పోవడం వల్లనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. కాబట్టి పాము కాటుకు గురైన వారు ధైర్యంగా ఉండాలి. పాము కాటు వేసిన శరీర భాగాన్ని సబ్బునీరు లేదా యాంటీసెప్టిక్ లోషన్తో శుభ్రపరచాలి. సాధ్యమైనంత వరకు ఆ భాగాన్ని కదిలించకూడదు. నొప్పి తగ్గేందుకు ఎలాంటి మందులు వాడకూడదు. పాము కాటు వేసిన చోట కొద్దిసేపు ఐస్ ముక్క ఉంచడం మంచిది. కాటు వేసిన భాగం నుంచి నోటితో విషాన్ని పీల్చడం, ఆ ప్రాంతంలోని కణజాలాన్ని కత్తితో కోసి తొలగించడం మంచిది కాదు. కేవలం వైద్యుని పర్యవేక్షణలోనే ఈ పనులు చేయాలి. పాము కాటు వేసిన భాగానికి కొంచెం పైన గుడ్డముక్క లేదా తాడును గట్టిగా కట్టాలి. దానిని 10 నుండి 15 నిమిషాలకొకసారి వదులు చేసి మళ్లీ బిగించాలి. శరీరంలోకి తక్కువ విషం చేరితే మరణం సంభవించదు. పాము అంతకుముందే వేరొక మనిషిని లేదా జంతువును కాటువేసి ఉంటే రెండోసారి కాటు వేసినప్పుడు తక్కువ విషం విడుదలవుతుంది. పాము కాటుకు గురైన వారిని త్వరగా వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి. కాటు గుర్తుల్ని బట్టి అది విషసర్పమా కాదా అనేది వైద్యుడు నిర్ధారిస్తాడు. విషసర్పమైతే యాంటీస్నేక్ వీనం ఇస్తారు. విషసర్పం కాకపోయినా నొప్పి తగ్గి గాయం మానడానికి చికిత్స అందిస్తారు. మానసిక సమస్యల్లో చాలా తరచుగా కనబడేది, ఎక్కువ మందిని వేధించేది, జీవితాల్ని ఇబ్బందికరంగా మార్చేది ఏదంటే ఫోబియా. ఫోబియా అంటే ప్రధానంగా భయం. అది కూడా అర్ధరహితమైన భయం. సాధారణంగా ఎవరూ భయపడని, ఎవరికీ భయం కలిగించని వాటి గురించి భయపడడమే ఫోబియా. కొంతమందికి ఎత్తైన ప్రాంతాలకు వెళ్లడం అంటే భయం, మరికొందరికి నీళ్లంటే భయం, ఇంకొందరికి 10 మందిలోకి వెళ్లడం అంటే భయం. మరి ఈ రకమైన భయాల్ని అధిగమించేదెలా? ఎలాంటి వైద్య సాయం తీసుకోవాలి? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పైకి ఎంత గంభీరంగా కనిపించినా భయం లేని మనుషులే ఉండరు. కొంతమందిలో మాత్రం అది తీవ్రమై ఫోబియాగా మారుతుంది. మనసు పొరల్లో అలజడి రేపి ఆత్మహత్య దాకా తీసుకెళ్తుంది. కొందరికి బల్లులంటే, మరికొందరికి బొద్దింకలంటే, ఇంకొందరికి చీకటంటే భయం. ఇలా చాలా మందిని ఏదో ఒక భయం వెంటాడుతుంది. నిజానికి ఇవేవి ప్రాణాపాయం తెచ్చేవి కావు. కానీ ఈ ఫోబియాలతో కొందరు తీవ్రమైన మానసిక ఆందోళనలకు గురి అవుతుంటారు. హృదయ స్పందన పెరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శరీరంలో వణుకు, చెమటలు పట్టడం, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. కొంతమంది తీవ్రమైన డిప్రెషన్కు లోనవుతుంటారు. నిజానికి ఈ రకమైన భయాలకు చిన్నప్పుడే బీజం పడుతుంటుంది. చాలా మందిలో వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతుంటాయి. కొందరిలో మాత్రం మెదడు పొరల్లో నాటుకుపోయి వయసుతో పాటు పెరిగి తీవ్రమవుతుంటాయి. చిన్న వయసు నుంచే సరైన చికిత్స అందించడం ద్వారా ఇలాంటి భయాలను పూర్తిగా తగ్గించవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. కొన్ని ఫోబియాలు అవి అనుభవంలోకి వచ్చినప్పుడే మొదలవుతాయి. తర్వాత ఆ పరిస్థితి ఉండదు. కొన్ని మాత్రం నిరంతరం వెంటాడుతూ ఉంటాయి. ఒక దశలో తీవ్ర కుంగుబాటుకు గురవుతారు. పదే పదే భ్రమలోకి జారిపోతుంటారు. నాకే ఇలా ఎందుకు జరుగుతోందని అనుకుంటూ తీవ్ర ఆవేదన చెందుతుంటారు. ఇలాంటప్పుడు సమస్య తీవ్రతపై చికిత్స ఆధారపడి ఉంటుంది. తరచూ భయపడడం, కుంగుబాటుకు గురికావడం లాంటి లక్షణాలు ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా చికిత్స తీసుకోవాలి. ఫోబియాలతో అతిగా భయపడేవారికి ఎక్స్పోజర్ థెరపీ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీతో మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్స్పోజర్ థెరపీలో భయపడే విషయాలపై నెమ్మదిగా రోగిని ఎక్స్పోజ్ చేస్తారు. తొలుత వీడియోలు చూపించడం, తర్వాత వాటితో కొంత సమయం గడిపేలా చేయడం ద్వారా భయం పోగొడతారు. బిహేవియరల్ థెరపీలో భయం చుట్టూ ఉన్న ఆలోచనలను పటాపంచలు చేస్తారు. ఏది వాస్తవం, ఏది భ్రమ అనేది రోగికి తెలిసేలా చేయడం వల్ల కొన్ని రోజులకు ఆ భయం నుంచి బయటపడతారు. ఆందోళన, భయం తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి మాత్రం మందుల ద్వారా చికిత్స అందిస్తారు. ఇక నిత్య జీవితంలో చురుగ్గా ఉండడం, పోషకాహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, మద్యం, మాదక ద్రవ్యాల జోలికి వెళ్లకపోవడం, ఇతర వ్యాపకాల్లో నిమగ్నం కావడం వల్ల క్రమేపీ ఈ ఫోబియాల నుంచి దూరం కావచ్చు. మోకిళ్లు అరిగిపోయినప్పుడు, నొప్పులతో నిత్య జీవితం దుర్భరంగా మారినప్పుడు కీలు మార్పిడి చేయించుకోవడం ఒక్కటే మన ముందున్న పరిష్కారం. అయితే మోకీలు మార్పిడికి ప్రత్యామ్నాయంగా ఇటీవల కాలంలో అనేక ప్రత్యామ్నాయ చికిత్సలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. మోకీళ్ల అరుగుదల తొలిదశలో ఉన్నప్పుడు మందులు, స్టెమ్ సెల్స్, పీఆర్పీ థెరపీల సాయంతో మోకీళ్లలో తిరిగి గుజ్జును పెంచే సరికొత్త చికిత్సలు ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో మోకీలు మార్పిడికి ప్రత్యామ్నాయంగా పురుడు పోసుకుంటున్న ఆధునిక చికిత్సల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం.
మోకాళ్ళ నొప్పులకు జీవితాంతం మందుల్ని వాడుకుంటూ గడిపేయచ్చా? మందుల కంటే చాలా ఇంపార్టెంట్ అంటే ఎక్సర్సైజెస్. నీ పెయిన్స్ మనకు ఎందుకు వస్తాయి? మోకాలు అరుగుతాయని. అరగడం అంటే కార్టిలేజ్ డీజనరేషన్. దానికి కొన్ని కార్టిలేజ్ సప్లిమెంట్స్, మెడికేషన్స్ ఉంటాయి. బట్ దానికంటే ముఖ్యం ఎక్సర్సైజెస్ చేసి నీ జాయింట్ చుట్టూ మసిల్స్ ఉంటాయి, ఆ మసిల్స్ స్ట్రెంథెన్ చేస్తే ఆటోమేటిక్లీ పెయిన్ కంట్రోల్లో ఉంటుంది. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఈజ్ కొన్ని ప్రికాషన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నీ జాయింట్ పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత కింద కూర్చోవడం అవాయిడ్ చేయాలి, మెట్లు ఎక్కడం దిగడం అవాయిడ్ చేయాలి. ఇవన్నీ చేస్తే డెఫినెట్లీ పెయిన్ కంట్రోల్లో ఉంటుంది. గ్లూకోజమైన్ మందులతో మోకీళ్లలో గుజ్జును పెంచుకోవచ్చా? గ్లూకోజమిన్ అంటే ఒక కార్టిలేజ్ సప్లిమెంట్ అనమాట. ఇప్పుడు చెప్పాం కదా, మోకాలు అరగడం అంటే కార్టిలేజ్ లేయర్ డీజనరేట్ అవుతుంది. సో బోన్ పైన ఒక కవరింగ్ ఉంటుంది, దాన్ని మనం కార్టిలేజ్ అంటాం, గుజ్జు. సో అది ఇట్లా ఉంటుంది. సో ఈ బోన్ కవరింగ్ని ఇక్కడ కొన్ని డ్యామేజెస్ స్టార్ట్ అవుతాయి, ఇట్లా డ్యామేజెస్ స్టార్ట్ అవుతాయి. సో ఈ డ్యామేజెస్ని స్లో డౌన్ చేయడానికి ఈ గ్లూకోజమిన్ మెడికేషన్ ఉంటుంది. గ్లూకోజమిన్ తీసుకుంటే మళ్ళీ ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి రాదు. ఒకసారి డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళీ రీజనరేట్ అయ్యి నార్మలైజ్ అవ్వదు. అట్లా ఉంటే అసలు ఏ పేషెంట్కి సర్జరీ అవసరం ఉండదు. బట్ ఒక స్లో డౌన్, ఆ ప్రాసెస్ని స్లో డౌన్ చేసి అక్కడే హాల్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది గ్లూకోజమిన్. సో ఎస్, ఆర్థరైటిస్లో గ్లూకోజమిన్ ఇవ్వాలి, బట్ దాంతో కార్టిలేజ్ మళ్ళీ మొత్తం ఫామ్ అయ్యి నార్మలైజ్ అవ్వదు, కొంచెం స్లో డౌన్ అయ్యి దాన్ని అట్లనే కార్టిలేజ్ హెల్త్ మెయింటైన్ అవుతుంది. మోకీళ్లలోకి ఇంజెక్షన్ చేయించుకుంటే నొప్పుల పడద ఉండదా? మోకాళ్ళ నొప్పికి ఇంజెక్షన్స్ చాలా కాంట్రవర్షియల్ టాపిక్. ఇంకా సబ్స్టాన్షియల్ ప్రాపర్ ఎవిడెన్స్ రాలేదు ఫర్ యూసేజ్ ఆఫ్ ఇంజెక్షన్. కొన్ని స్టడీస్లో ఎస్ యూస్ఫుల్ ఉన్నట్టుంది, కొన్ని స్టడీస్లో అంత యూజ్ లేదని ఉంది. సో నెక్స్ట్ 3-4 ఇయర్స్లో ఇంకా క్లారిటీ వస్తుంది. బట్ ఓవరాల్ మేమైతే అవాయిడ్ చేయమనే చెప్తాము పేషెంట్స్కి. మోకీళ్ళ నుంచి నీరు తీయించుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయా? నీ జాయింట్ నుంచి నీరు తీయడం ఇది చాలా లెస్ ఇండికేషన్స్ ఉంటాయి దీనికి. సో ఎప్పుడు చేయాలి అది? సడన్గా మనం ఇంజురీ తర్వాత, ఏదో యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ మోకాల్ స్వెల్లింగ్ ఎక్కువ అయిపోయి జాయింట్ మొత్తం స్టిఫ్ అయిపోతే, పెయిన్ దానివల్ల అవుతే అప్పుడు చేయాలి. బట్ ఇవి మేము మా ఓపీడీలో కూడా చాలా చూస్తుంటాము. కామన్గా జస్ట్ నీ పెయిన్ ఉంది, మాకు 2 months నుంచి నీ పెయిన్ ఉంది, నీరు తీసారని చెప్తారు. ఆ నీరు తీయడంతో ఏమీ లాభం ఉండదు. ఓకే, అండ్ దట్స్ వన్ మోర్ ఫాల్స్ ప్రొసీజర్. అస్సలు చేయకూడదు అవన్నీ. చాలా తక్కువ ఇండికేషన్స్ ఈ ఆస్పిరేషన్ అంటాం దాన్ని. ఆస్పిరేషన్ యాజ్ ఐ సెడ్ అక్యూట్ సడన్ స్వెల్లింగ్స్కి వాడాలి, అదర్వైజ్ చాలా ఎస్. సెకండ్ థింగ్ ఈజ్ కొంతమందికి ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఇన్ఫెక్షన్లో నీరు తీసి పరీక్షకి పంపించడం అదొకటి. జస్ట్ నీరు తీసి మళ్ళీ లాభం ఉండదు, ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఉంటే ఆపరేషన్ చేసి అది కూడా క్లీన్ చేయాలి. సో నీరు తీయడంది లిమిటెడ్ ఇండికేషన్స్. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అంటే ఏంటి? దీంతో గుజ్జు తిరిగి పెరుగుతుందా? పిఆర్పి ఇంజెక్షన్స్ చాలా కామన్ అయిపోయినాయి ఆర్థరైటిస్లో. బట్ పిఆర్పి ఇంజెక్షన్స్కి మళ్ళీ రోల్ లిమిటెడ్ ఉంది. అన్ని ఆర్థోపెడిక్ కండిషన్స్లో అది ఉపయోగం ఉందా ఉండదు. కొన్ని ఎస్ డెఫినెట్లీ, లైక్ ఇక్కడ ఎల్బోలో టెన్నిస్ ఎల్బో అని అంటాము, కింద పాదం దగ్గర కొన్ని కండిషన్స్ ఉంటాయి. అలాంటి కండిషన్స్లో ఎస్ పిఆర్పి రోల్ ఉంది. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే కామన్లీ ఆర్థరైటిస్కి ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్ అంటే వయసుతో పాటు వచ్చే డీజనరేషన్ ఆఫ్ ద నీ జాయింట్కి, మోకాలు అరగడానికి కూడా కామన్గా ఇచ్చేస్తున్నాము. సో అది ప్రాక్టీస్ అంత ర్యాంపెంట్గా అయిపోయింది. బట్ అవ్వకూడదు. అది కూడా ఇండికేషన్ చాలా తక్కువ. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పినట్టు ముందే చెప్పాను, ఆర్థరైటిస్లో ఇవన్నీ ఇంకా ప్రాపర్గా ఎవిడెన్స్తో బయటికి రాలేదు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఇది వద్దు అని డెఫినెట్లీ చెప్తున్నారు. సో ఇప్పుడు రొటీన్గా వెళ్ళి మాకు నీ పెయిన్ ఉంది, నా ఏజ్ 55-60 ఉంది, పిఆర్పి తీసుకోవాలని అడుగుతుంటారు. అబ్సల్యూట్లీ నాట్ నీడెడ్, ఎందుకంటే ఎర్లీ స్టేజెస్లో రోల్ లేదు, లేట్ స్టేజ్లో పనికి రాదు. సో దట్ ఈస్ ద థింగ్ అబౌట్ పిఆర్పి. మూలకణాల సాయంతో మోకీళ్లలో గుజ్జును పెంచే అవకాశం ఉందా? స్టెమ్ సెల్స్కి చాలా పొటెన్షియల్ ఉంది. స్టెమ్ సెల్స్ అంటే మన బేసిక్, మనం చిన్న బేబీ ఎంబ్రియో ఏజ్లో సెల్స్ కొన్ని ఉంటాయి బాడీలో, అవి అట్లా ఉండిపోతాయి. సో దానికి ఒక పెద్ద పొటెన్షియల్ ఉంటుంది టు రీగ్రో ఇంటూ ఎనీ కైండ్ ఆఫ్ సెల్. సో దాన్ని మనం స్టెమ్ సెల్ అంటాము. బట్ ఆ స్టెమ్ సెల్తో కార్టిలేజ్ మళ్ళీ ఫామ్ చేయడం
ఇంకా ఆ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉంది, ఇంకా ఏమీ ప్రూవ్ అవ్వలేదు. సో ఆ థెరపీ కూడా మీరు తీసుకోకూడదు. మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఇంకా ఎలాంటి చికిత్సలు రానున్నాయి? నీ రిప్లేస్మెంట్ సర్జరీ ఇప్పుడు నా లాస్ట్ 40-45 ఇయర్స్ నుంచి అవుతుంది. దాంట్లో కంటిన్యూస్లీ ఇంప్రూవ్మెంట్స్ అవుతూనే ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ నావిగేషన్ టెక్నాలజీ అని వచ్చింది. ఆ నావిగేషన్ టెక్నాలజీతో నీ రిప్లేస్మెంట్ ఇంకా రిఫైన్ అయింది సర్జరీ. ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ అంటే రోబోటిక్ సర్జరీతో మనం ఏం చేస్తాం, నీ రిప్లేస్మెంట్లో ఈ అరిగిన బోన్ అండ్ కార్టిలేజ్ కట్ చేసి మెటల్ ఇంప్లాంట్తో రీప్లేస్ చేస్తాము. సో ఈ కటింగ్ యాంగిల్ యాక్యురసీ డెప్త్ మొత్తం రోబోట్ ప్రెసిషన్తో అవుతుంది. అండ్ దానిపైన ఈ మెటల్ ఇంప్లాంట్ అటాచ్ అయిపోతుంది. సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మీకు గ్యాప్స్ కనిపిస్తున్నాయి, ఇలాంటి గ్యాప్స్ రావు, పర్ఫెక్ట్గా ఇంప్లాంట్ కూర్చుంటుంది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ రోబోటిక్స్. ఈ రోబోటిక్స్తో సెకండ్ ఫీచర్ ఏంటంటే సేఫ్టీ. సో మన సా బ్లేడ్ అంటే ఈ బోన్ కట్ చేయడానికి సా వాడతాము. ఆ బ్లేడ్కి ఒక లిమిటెడ్ స్పేస్లోనే వాడాలని ఒక రోబోట్ డిజైన్ చేసి పెడుతుంది. ఇటు అటు చుట్టూ ఎక్కడైనా మూవ్మెంట్స్ చేస్తే కూడా బ్లాక్ అయిపోతాయి మూవ్మెంట్స్. సో రోబోట్ అడ్వాంటేజ్. సెకండ్ ఇస్ సేఫ్టీ. థర్డ్ ఇస్ ఈ డిసెక్షన్ తక్కువ ఉంది కాబట్టి పోస్ట్ సర్జరీ రికవరీ పేషెంట్ది ఫాస్టర్ ఉంటుంది. సో పెయిన్ తక్కువ ఉంటుంది, రికవరీ కొంచెం ఫాస్టర్ ఉంటుంది. సో ఈ 3 మెయిన్ అడ్వాంటేజ్ రోబోటిక్స్తో మనకు ఉన్నాయి. మోకీళ్ళ అరుగుదల తొలి దశలో ఉన్నప్పుడు గ్లూకోజమైన్ మందులు వాడుకోవడం లేదా ప్లేట్లెట్ రిచ్ ప్లాజ్మా థెరపీ, మూలకణ చికిత్సల్ని తీసుకోవడం ద్వారా మోకాళ్లలో గుజ్జును కొంతవరకు తిరిగి పునరుత్పత్తి చేసుకోవచ్చు. వేధించే మోకాళ్ల నొప్పుల నుంచి కొన్నాళ్ల వరకు చక్కగా ఉపశమనం పొందవచ్చు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. గుండె జబ్బుతో బాధపడుతున్నప్పుడు తరచూ పచ్చి కొబ్బరిని తినడాన్ని అలవాటు చేసుకోండి. పచ్చి కొబ్బరిలోని మంచి కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, మన బరువును కూడా అదుపులో ఉంచుతుంది.